అన్న కథ అడ్డం తిరిగిందనుకో మనకి ఆస్తులు రావు, మన భార్యలు మన కుప్పిట్లు ఉండరు. చెప్పినా కదా కథ అడ్డం తిరిగితే రివర్స్లో పోవాలని. నేను చూసుకుంటాను. సుప్రియ, నేనేదో ఆస్తి కోసం ఆశపడి గట్లా మాట్లాడింది, నన్ను క్షమించు. నాకు నువ్వేం చెప్పకు బావా. మా బాబు మిమ్మల్ని కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు. మీకు ఆస్తులు ముఖ్యం అనుకుంటే ఇప్పుడే నన్ను ఇడిచిపెట్టి ఓడికెళ్ళి. నిన్ను వదిలేయడానికి మీ ఇంటికి రాలేదు హారిక, నీతో పాటు మీ అమ్మ పాపను కూడా చూసుకోవడానికి వచ్చిన. అసంటప్పుడు ఆస్తులే కావాలని ఎందుకన్నావు? బుద్ధి గడ్డి తిననే, ఇంకోసారి అట్లానా మామయ్య ఎట్లా చెప్తే గట్టినే ఇంట. అబ్బా ఒక్కసారి నవ్వే. అబ్బా ప్లీజ్ అట్లా బొంగముద్ది పెట్టకే, నువ్వు కోపంగా అస్సలు మంచిగా ఉండవు. ఒక్కసారి నవ్వుతాయి అత్తంది 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 అగ్గ. నవ్వే, నువ్వు నవ్వుతే మంచిగా ఉంటావే. నవ్వు ఒకసారి. చిత్రమే చేసింది కొడుకో ఓయమ్మలారా. సారు సారు ఎవరు? నా పేరు కోమల. సార్ నిన్న ఇంటికి రమ్మన్నాడు. నా బిడ్డను బల్లో చేపిస్తాను. ఓ కోమల అంటే నువ్వేనా? సరే ఇంట్లోకి రారి. కూసో. కూసో. ఏం పేరు? అరే తమ్ముడు, మనం అనుకున్న కథకి ఆద్యం పోసే టైం వచ్చిందిరా. నిజమే అన్న. హారిక, సుప్రియ ఒకసారి ఇట్రారి. కూసో. బావా ఏమైంది? ఏం లేదే, చెప్తే మీరు తప్పుగా అనుకోవద్దు. మరే చెప్తే కదా బావా తప్పు ఒప్పు అనుకునేది. హారిక, మీ బాపు అందరికి ఇట్లా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే ఆఖరికి మనకేం మిగులుతుంది? అయ్యో రమేష్, అందులో ఏమున్నది చెప్పు. పాప చదువు కోసమే కదా, మనకి ఇంత పుణ్యం వస్తుంది. చూడు సుప్రియ, ఇలా చదువు అంటారు, రేపు పెళ్ళి అంటారు. ఇత్తవానే ఒక్కసారి సాయపడితే ఎల్లకాలం ఆశపడతారు. ఎరికేనా? ఇగో హారిక, రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళకు మనం గవ్వకు సదరద్దానే చెప్పు. ఉన్న కాడికి మీ బాపు అందరికి ఊర్చి పెడితే ఆఖరికి మనకి ఏం మిగులుతుంది? మందింట్లో పొన్న తిరుగుడు అయితే ఎరికేనా? సుప్రియ, మీరు మందిళ్ళ పండు తిరిగితే మాకు చూడబుద్ధి కాదే. అక్క వీళ్ళన్నది కూడా నిజమేనే. బాపు అందరికి సాయం చేసుకుంటూ పోతే ఆఖరికి మనం అడుక్కునుడు అయితే కావచ్చు. అంతే కదా. అట్లయితే బాపు వచ్చినాక చెప్దామా? బాపు ఇప్పటిదాకా నువ్వు చేసిన సాయం జాలే గాని. సుప్రియ, మీ బాపుకి చెప్తే సాటుకో నేర్చుకో సాయం చేస్తారే. అదే అచ్చినోళ్ళు నడుచుకున్నాం అనుకో, ఇంకోసారి మన గర్వ కూడా ఇవ్వాలి దొక్కరు. ఆలోచిస్తే అడగడానికి ఏముండదు, అడుగుదాం పరి. పారే పోయి అడుగుదాం.
కూర్చో అమ్మ కూర్చో. ఇగో నీళ్ళు తాగు. సారు అత్తాను కావచ్చు. గురు బ్రహ్మ అంటారు, కానీ సారం చూస్తే నాకు తండ్రి లెక్క కనిపించింది. ఆ నువ్వు వరుసలేం కలపకమ్మా. మా బాబు ఇప్పటికే చాలా మందికి సాయం చేసిండు. రమ్మనంగానే రానికి కొంచెమన్నా సిగ్గుండాలి. సుప్రియ ఏం మాట్లాడతానువే? బుద్ధి అసలు నీకు? నువ్వేమనుకోకమ్మా. ఏంది అమ్మా దాని ముంగట మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? బిడ్డల కంటే ఎక్కువ రానే బాబుకున్న నీకు బయటోళ్ళు. అయ్యో అమ్మ, నా వల్ల ఎందుకమ్మా మీకు గొడవలు? నేను వెళ్ళిపోతాను. అయ్యో గట్ల వెళ్ళిపోతే ఎట్లా? మళ్ళా మా మామయ్య అత్తమ్మని అని అంటాడు. నువ్వు సాయం తీసుకొని పోవాలి. ఏమంటావు సుప్రియ? అనుడేం లేదు. ఇక నుంచి మా బాపు ఎవరికి సహాయం చేయడు. వెళ్ళిపోవచ్చు ఇడికెళ్ళి. ఏందత్త గిట్లా? అసలు మీ బిడ్డలిద్దరు గట్లా మాట్లాడతారని నేను అసలుకే అనుకోలే. ఏమంటావురా తమ్మి? నిజమే అన్న. అయినా మాకు లేని బాధ మీ బిడ్డలకి ఎందుకు అత్తా? సాయం చేస్తే మనకే కదా పుణ్యం. 4 పుస్తకాలు కొనిస్తే ఒడిచిపోయేది. ఇప్పుడు చూడుర్రి, ఆ కోమల ఊళ్ళోకి పోయి ఎంతమందితో చెప్తుందో. నాకే బాధ అనిపిస్తుంది. నీకేకంత బాధ అనిపిస్తే పాపం అత్తమ్మకు ఇంకెంత బాధ అనిపించాలరా? ఎందుకంటే అత్తమ్మను మామయ్యది సాయం చేసే గుణం కదా. పాపం సచ్చిన పాము లెక్క అయింది. పార్వతమ్మి పోదాం. రే మల్లేశం, రే మల్లేశం. సార్ సార్ ఏందిరా మందలియకుండా పోతాను? ఏమో సార్, మీరు నాకు కనిపించలే. ఏందిరా షెట్ అంత మనిషిని ముందు పెట్టుకొని కనిపించలే అంటే ఏందిరా? ఏమో సార్, జర మనసు అంతా కలివేలేను సార్. సరే ఇక పో. ఏందిరా మొన్న సత్తావురా? నువ్వు సత్తే నీ పిల్లలు ఏం కావాలి? ఏం చేయమంటారు సార్? అప్పుడు వచ్చి పండెత్తే రాలవాన్ని వచ్చి పంట అంతా నాశనం చేసింది సార్. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలి సార్? పిల్లలు ఎట్లా కావాలి సార్? నేను చెప్పండి సార్ మీరే. అట్లని గడ్డి మంది సత్తావురా? బతుకుంటే బచ్చలాకేం తిని బతుకోవచ్చు. అప్పు కట్టకపోతే ఎవరైనా చంపుతారా?
నువ్వు చస్తే నీ పెళ్ళాం పిల్లలు చెట్టుకోలు పుట్టకోలు అవుతారా, బతికి సాధించాలరా, బలవంతంగా చత్తారా. మీరు ఎన్నైనా చెప్పండి సార్, నాతో అయితే లేదు సార్. సరే, మొత్తానికి సస్తా అంటావు. సరే, చావడానికి ముందు 4 ముచ్చట్లు చెప్తా ఇను, అప్పుడు చదువు గాని. 1, నువ్వు చచ్చినాక నీ పిల్లం ఆగమవుతుంది, ఆ తర్వాత నీ పిల్లలు ఆగమవుతారా. జాగల కాడ, భూముల కాడ పాలోడు పగోడు మగదిక్కు లేదని నీ కుటుంబాన్ని ఆగం చేస్తారా. ఎక్కడేం దిక్కులేక నీ పోరగాళ్ళు బొచ్చె పట్టుకొని తిరుగుతారా. వాడకట్టు అమలెక్కడంతా నీ పిల్లంపై లేనిపోని నిందలేస్తారా. ఆ నిందలు భరించలేక నీ పిల్లం చస్తే నీ పోరగాళ్ళు బిచ్చగాళ్ళు అవుతారా. అదే నువ్వు బతుకుంటే నీ పిల్లలు గొప్పోళ్ళు అవుతారా. అరే మల్లేష్, జీవితం మన చేతుల్లోనే ఉందిరా, మనం ఎట్లా మలుచుకుంటే గట్లా మలుగుతుంది. అర్థమే ఆగురా. ఇక ఇప్పుడు తాగు. సారు గడ్డి మంది ఆగిన కుటుంబాన్ని ఆగం చేసుకోలేదు సార్. నేను చెప్పినా కదరా, బతుకుంటే బచ్చలాకేం తిని బతుకొచ్చని. ఇక నేను పోతా. అరే తమ్మి, మంట మంచిగా పెట్టినమంటావారా? మన పిల్లలైతే మన మాటినరన్నా, మరి మామ వచ్చినాక తెలుస్తుంది మంట సంగతి. అరే మామ వస్తాండ్రా. ఇప్పుడు చూడు మామ కింద మంట ఎట్లా పెడతాను. నేను చెప్పినట్టు నువ్వు అయ్యి. ఏం నల్లుళ్ళు రాగవాగా తిప్పుతున్నాను. ఏమి లేదు మామ, అతిగా తిరుగుతున్నాం కదరా తమ్మి. మీరు దాస్తున్నా దగ్గర. అయినా ఎందుకు దాచిపెడతావు అన్నా? మామకు తెలితే తట్టుకోలేడనా నీ బాధ? అవును తమ్మి, పాపం కోమల ఏడవైందో ఏం. ఏంది కోమల? కోమలకి ఏమైంది? చెప్పాలుడు, చెప్పు. మీరు చెప్పిర్రని కోమల ఆమె బిడ్డను తీసుకొని ఇవ్వదాకా మన ఇంటికి వచ్చింది మామ. నేను చెప్పలేను మామ, నాతో అయితే లేదు. అన్న నువ్వే చెప్పే. నీ ఇద్దరు బిడ్డలు కోమలను ఎట్లా వారు తట్టేదిట్టి ఇంట్లోకెళ్ళగొట్టిరు. పాపం ఆ తల్లి బిడ్డను తీసుకుని ఏడ్చుకుంటా ఏటో వేయింది మామ. ఏంది కోమలను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిర్రా? అవును మామ, మేము కూడా ఎంతో చెప్పి చూసినాం, మా మాట కూడా వాళ్ళు వినలేదు. ఏదో మామయ్య సాయం చేద్దామంటే ఆ కోమలు వచ్చింది. గట్ల ఎందుకు మాట్లాడుతుర్రు అన్నందుకు మీకేం తెలియదు, మీరిద్దరు సప్పుడేకుంటుర్రి. మా బాబు గిట్నే ఊళ్ళల్లో అందరికీ దాన ధర్మాలు చెప్తే మాకేం మిగులుతుందని మా ఇద్దరి మీదకే మరలబడి. పాపం కోమల ఎటు వేయిందో ఏం. అవమానంతో ఆ కోమల ఏం చేసుకుంటుందో అని మీ పేరు నిలబెట్టన్నాని ఆ కోమల ఎటుపోయిందో అని ఎంకలాడుతాను మావా, ఎంకలాడుతాను. అవును మామ, నా బిడ్డలు ఇంత రచ్చ చేసిర్రా, అడుగుదాం పారి. మావయ్య మీరు ఆవేశంలో అలానే ఉందంటే వాళ్ళు ఏమైనా వేసుకుంటే మేము తట్టుకోలేం మామయ్య, తట్టుకోలేం. జర మెల్లగా అడుగు. మావయ్య అట్టి అమాయకుర్రా, అట్టిగా గమ్మచ్చు. పా ఇంటికొయ్యి ఇంకింత ఆద్యం పోద్దాం. పా అన్న. లక్ష్మి, లక్ష్మి, ఆ కోమల వచ్చిందా?
చెప్పు లక్ష్మి, కోమలు వచ్చిందా? వచ్చిందండి. పైసలు ఇచ్చినావా? ఎందుకు ఇవ్వాలి బాబు? నువ్వు సంపాదించింది తాత సంపాదించినంత మందికి మంచి నీకా? ఏంది బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు? నలుగురు సాయం చేస్తే చేసేవాళ్ళ కంటే వాళ్ళ పిల్లలకి ఎక్కువ పుణ్యం అంటారు. పుణ్యం వస్తుందని ఉన్నది మొత్తం పోగొట్టుకోలేం కదా బాబు. ఇప్పటికే చేసిన సాయం మాసాలు. ఏందే బాబుకి ఎదురు మాట్లాడతాళ్ళు? ఎదురు మాట్లాడకపోతే ఉన్నదంతా ఎదిరి మందికి పెట్టదగ్గరండి మొగుడు. ఏం మాట్లాడతానే? బుద్ధి ఉందా అసలు నీకు? ఏ లక్ష్మి, ఆడపిల్లల మీద చేయొద్దని చెప్పానా? చూడు బిడ్డ, మీరు ఆడపిల్లలు కదా, ఇంకో ఆడపిల్లను అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ మీరు అపార్థం చేసుకున్నారు. సాయం చేస్తే ఆస్తులు తరిగిపోవు బిడ్డ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇందాక నువ్వు అన్నావు కదా బిడ్డ, తాతలు సంపాదించిన ఆస్తి నువ్వు సంపాదించిన ఆస్తిని, అవి నిజమైన ఆస్తులు కాదు బిడ్డ. మనం సచ్చినాక పోటీ పడి మన పాడిని మోసేటోళ్ళే మన ఆస్తి బిడ్డ. బతుకున్నప్పుడు మస్తు మందికి సాయపడ్డారా అనే మాటే మన ఆస్తి బిడ్డ. ఎవరూ లేనప్పుడు మన దగ్గర, ఏమీ లేనప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళే నిజమైన ఆస్తి బిడ్డ. భూములు, జాగలు, మిద్దెలు, మేడలు ఒక్కసారి భూమి తగిలితే కూలిపోతాయి బిడ్డ. అదే మంచితనం మనం చచ్చినాక కూడా అందరి మనసుల్లో బతుకుంటది బిడ్డ, బతుకుంటది బిడ్డ, బతుకుంటది బిడ్డ. ఇగో బాపు, నువ్వెన్నా చెప్పు, మమ్మల్ని కాదని బయట నువ్వు ఎవరికి సహాయం చేసినా మేము ఉండం. సుప్రియ, మామయ్య 10 ఊళ్ళో తెలిసినోడు, ఆయనకున్న దానిలో ఏదో 10 రూపాయలు సాయం చేస్తాడు, అందులో తప్పే ఉంది. సాయం చేసుడు తప్పు కాదు బావా, చేసిన కాడికి చాలు అంటున్నాం. మీరు ఎన్నన్నా చెప్పురు బిడ్డ, నా మనసు నేను మార్చుకోను, నా మనసు నేను మార్చుకోను. కోటి వరాలు పోసినా కోడల్ని బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అల్లు నోడు కొడుకుగాడంటారయ్యా. అధిక సంపద లేకున్న అడవిల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్న కొడుకుల సంతానం ఉండన్నయ్యా. చూసినవానే అన్న, కన్న బిడ్డల కంటే మామకు పరాయోళ్ళే ఎక్కువైపోయారు. ఎక్కువడు కాదురా, బాణం అయిపోయారు. అదే పానం తీసేస్తే